39 ఎకరాల సభ 6 లక్షల మంది జనం ఎటు చూసినా తెలుగుదేశం జెండాలే కనిపించాలి ఎటు విన్నా వాళ్ళపాటి నినాదాలే వినిపించాలి లోకేష్ యాత్ర ముగింపు సభ అంటే వేరే లెవెల్లో ఉండాలని పాపం తెలుగు తమ్ముళ్ళు మస్తు కలలు కన్నారు కానీ తీరా సీన్ కట్ చేస్తే నిజంగా ఈ ఖాళీ కుర్చీలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లానే నవ్వాపుకోవచ్చు. నవ్వాపుకుంటున్నావు కదరా. పోలిపల్లిలో జరిగిన లోకేష్ యువగలం ముగింపు సభకు 6 లక్షల మంది జనం వస్తారని ఆశిస్తే కొంచెం అటు ఇటుగా 30,000 మంది మాత్రమే వచ్చిరట. దానికి ఇంకా 39 ఎకరాల ప్రాంగణం వేస్ట్గా. అందుకే ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు కనిపించేసరికి కండ్ల నీళ్లు తెచ్చుకున్నంత పనిచేసారు తెలుగుదేశం లీడర్లు. పాపం ఎన్ని రోజుల నుండి ప్లాన్ చేసుకున్నారో ఎన్ని రోజులు నిద్రపోలేదో దీనికోసం. మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చినట్లు ఇవాళ ఎందుకు తీసుకురావాలని అనిపించలేదో వీళ్లకు, లేకపోతే ఆ వచ్చిన వాళ్ళే దాంట్లో ఉన్నారో కదా. అయినా అవన్నీ మనకెందుకులే కానీ మొత్తానికి లోకేష్ యాత్రనే బిస్కెట్ అయిందంటే ముగింపు సభ క్రీమ్ బిస్కెట్ అయ్యింది అని అనుకుంటున్నారు. ఇక ఇదంతా చూస్తుంటే నిన్న అంబడి సార్ అన్న మాటనే గుర్తొస్తున్నది. ఎలుక తోలు తెచ్చి ఎంతెంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు కదా ఎన్నటికైనా.